వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. చతుర్థ దత్తావతారులైన శ్రీ సద్గురు మాణిక్య ప్రభు మహారాజుల వారి చరితామృతము ప్రతిరోజు పారాయణ ప్రారంభించే ముందు శ్రీ మాణిక్య మానస పూజా స్తోత్రం పారాయణ చేసిన తరువాత ఆ రోజు పారాయణ ప్రారంభించవలెను. శ్రీ మాణిక్య ప్రభు చరితామృతము 37వ రోజు పారాయణం. తాత్యా మహారాజు. మాణిక్ నగర్లోని 5 దేవతామూర్తులలో 3 మూర్తులు ఇహలోకం విడిచి వెళ్ళిన తరువాత తాత్యా మహారాజుల వారు తమ అవతారం ముగించే ఆలోచన చేయసాగారు. ఒకసారి వారి ఆరోగ్యం వికటించి అస్వస్థులై చాలా భయపడ్డారు. కొంతమంది శిష్యులు ప్రభువుకు విన్నవించుకున్నారు. కానీ అప్పుడు ప్రభువు భయపడే అవసరం లేదు, తాత్యా ఇప్పుడే ఏమీ వెళ్ళరు, ఈ సటకా తీసుకుని వెళ్ళి తాత్యా దిండు దగ్గర పెట్టండి, ఆయనకు బాగవుతుంది అన్నారు. శిష్యులు అలా చేసిన తరువాత తాత్యా మహారాజు ఆరోగ్యవంతులయ్యారు. ప్రభువు తాత్యా మహారాజుల పెద్ద కొడుకు ఉపనయనం చాలా వైభవంగా చేయించారు. ప్రభు వంశంలో మాణిక్ నగర్లో జరిగే మొదటి వేడుక అవడం వల్ల చాలా ఉత్సాహంతో జరుపబడింది. ఆ సమయంలో 5 నుండి 10 మంది బీద పిల్లల ఉపనయనం కూడా చేయబడింది. ఈ సందర్భంగా అన్నదానం దక్షిణ యథాప్రకారం జరిగి 30,000 రూపాయలు ఖర్చు చేయబడ్డాయి. ఈ సమారంభం జరిగిన కొంతకాలం తరువాత తాత్యా మహారాజు యొక్క అవతార సమాప్తి సమయం దగ్గరకు వచ్చింది. దీని తరువాత విషయాలు షోలాపూర్కర్ గారు క్రింది విధముగా వివరించారు. ఉపనయన మహోత్సవం జరిగిన తర్వాత 1 నెల వరకు ప్రభువు మరియు తాత్యా సాహెబ్ ఏకాంతంలో కూర్చొని ఆత్మవిచారణ చేశారు. 1 నెల వరకు శౌచ్యం, మూత్రం, భోజనం లేకుండా జనానికి ప్రభు దర్శనం కాలేదు. బయటకి వచ్చిన తర్వాత నిత్యకర్మ మొదలైంది. ముందు తాత్యా సాహెబ్ స్వయంగా గురుచరిత్ర పారాయణం చేసి దాన ధర్మాలు, భజన, పూజ కార్యక్రమాలు చేసి ఒకరోజు అందరితో ఆనందంగా మాట్లాడుతూ అందరి అనుమతి తీసుకుని ప్రభు చరణాలపై తలవంచి నమస్కరించి తర్వాత యోగ సమాధి తీసుకున్నారు. అప్పుడు భక్తకార్య మహామంత్రం అన్ని వైపులా వినిపిస్తుండగా తాళాలు, మృదంగ, శంఖనాదాలతో భజనలతో 1000 మంది జాతరలా నడుస్తుండగా పెద్ద ఉత్సవంలాగా తాత్యా సాహెబ్ యొక్క సమాధి పూర్తయింది. స్వయంగా ప్రభువు తన కనిష్ట బంధువు చివరి విధి కోసం సమాధి వద్దకు వచ్చి చివరి వరకు ఉన్నారు. జ్యేష్ఠ పుత్రులైన మనోహర్ ప్రభు గారితో విధి అంతా ధర్మశాస్త్రానుసారంగా చేయించి 1000 రూపాయలు దాన ధర్మాలు చేసి తాత్యా సాహెబ్ యొక్క పేరు ప్రభు తనతో పాటు అజరామరం చేశారు. తాత్యా సాహెబ్ కోసం రోధించని మనిషి అక్కడ లేడు. ప్రభువాడ, హుమనాబాద్తో పాటు సర్వ నిజాం సర్కార్లోని వారు తాత్యా సాహెబ్ కోసం రోధిస్తూ ఉదాసీనులయ్యారు. పై వివరణలో సమాధి అంటే ప్రాణోత్క్రమణ సమయంలో యోగ సాధనతో నిర్యాణం అయ్యారని తెలుస్తుంది. తాత్యా సాహెబ్ గృహస్థాశ్రమంలో ఉండిరి. అందుకని వారికి సర్వ సంస్కారాలతో అంత్యవిధి జరిగింది. వీరి అస్థికల సమాధి సంగమంలో మాతృశ్రీ సన్నిధిలో ఉన్నది. తాత్యా మహారాజ్ ప్రభు సమక్షంలో ధీరోదాత్తతతో దేహ విసర్జన చేశారని వృద్ధులు అంటారు. చివరి వరకు ప్రభు వారికి ధైర్యం చెప్తూ వచ్చారు. చూడు తాత్యా, చలించకుండా ధైర్యం తెచ్చుకో అంటూ మస్తక భేదం అయ్యే వరకు ప్రభు ఇలా అంటూనే ఉన్నారని చాలామంది అంటారు. ఈ విషయంలో టోల్ అనే ఆయన ఇలా రాశారు. ఆ రోజు ప్రభువు రాంబాబు లంగోటితో ఇలా అన్నారు, రామా, తాత్యా ఈరోజు వెళ్తానంటున్నాడు, చూద్దాం, ఇప్పుడే ముక్తినిద్దామంటూ తాత్యా వద్దకు వెళ్ళి కాలు బొటనవేలు ఒత్తి పట్టుకొని పంచప్రాణాలు నాభి వద్దకు వచ్చేట్లు చేసి ముక్తినిచ్చారని రాంబాబు లంగోటి గారు చెప్పినట్లుగా టోల్ అనే చరిత్రకారులు రాశారు. రాంబాబు లంగోటి ఎప్పుడూ తాత్యా మహారాజు యొక్క సేవలో ఉండేవారు. అందువల్ల పై విషయం పూర్తి సత్యమైనది. తాత్యా మహారాజుల వారు ధైర్యంతో ఇహలోకం విడిచారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ సమయంలో ఆయన యుక్త వయస్సులో ఉండేవారు. వయస్సులో ఉన్న పత్ని, 3 చిన్నపిల్లలను వదిలి నిర్భయంగా దేహయాత్రను ముగించారు. వీరి నిర్యాణ సంవత్సరం 1862. వెంకమ్మ
ఈ పరమయోగిని గురించి ఇంతకు ముందు చాలాసార్లు వచ్చింది. మాణిక్ నగర్లో వెంకమ్మ అందరికీ పూజనీయురాలై ఉండేది. అందరికీ ఆమెపై ప్రేమ ఉండేది. శుభ్రమైన వస్త్రాలు ధరించి ఎప్పుడూ ప్రభు స్మరణలో నిమగ్నమై ఉండేది. ప్రభువు కంటే ముందు తను దేహత్యాగం చేయాలని ఆమె నిశ్చయించుకున్నది. కాళ్లకు గజ్జలు కట్టుకున్నట్లుగా అహోరాత్రులు ప్రభు భజనలో గడిపిన తరువాత ఒకరోజు వెంకమ్మ నిశ్చేష్టురాలై పడిపోయింది. ఈమె కోమటి అని ఇంతకు ముందు తెలియజేయడం జరిగింది. కోమటి వారి ధర్మానుసారంగా కోమటి మహిళలు ప్రేతయాత్రకు ఏర్పాట్లు ప్రారంభించారు. వెంకమ్మ దేహత్యాగం చేసింది అని అనుకొని శవం ఎత్తడానికి ప్రయత్నించసాగారు. అప్పుడు ఆమె నోటి నుండి ఓంకార ధ్వని వెలువడింది. ఇది చూసి అందరూ ఆశ్చర్యపడుతూ ప్రభు వద్దకు వచ్చి విషయం చెప్పారు. ప్రభు సర్వజ్ఞులైనందువల్ల ఆమె అంతఃకరణను తెలుసుకొని ఇలా అన్నారు: ఆమె మనస్సులో బ్రాహ్మణులే సమాధి చేయాలని ఉంది, మరెవరూ ఆమెను తాకకండి. ఆ విధంగా ప్రభు ఆజ్ఞానుసారం బ్రాహ్మణులు వెంకమ్మకు స్నానం చేయించి పసుపు కుంకుమ నొసట రాసి క్రొత్త చీర జాకెట్టు వేసి ఒడి నింపి మారుతి దేవాలయానికి దగ్గరలోని మైదానంలోనికి తీసుకెళ్లి పెద్ద ఉత్సవంగా ఆమె సమాధి విధిని నిర్వహించారు. బ్రాహ్మణుల చేతి స్పర్శ తగలగానే ఓంకారనాదం వినిపించడం ఆగిపోయింది. మిగతా సంస్కారాలు వెంకమ్మ దేహానికి యథావిధిగా జరిగాయి. ఈ ప్రసంగాన్ని రామచంద్ర బువ ఇలా రాశారు: వెంకమ్మ కోసం సేవకులు బ్రాహ్మణ సంఘం తరపు నుండి సుశోభితమైన విమానం కట్టి తయారు చేశారు. తరువాత నేను మరియు బప్పాచార్యులు స్నానం చేయించి శుభ్రమైన కొత్త వస్త్రాలు కట్టించి పూర్తి శరీరానికి భస్మం రాసి నొసటికి గంధం రాసి అక్షింతలు వేసి మెడలో రుద్రాక్షమాల వేశాము. అప్పుడు వెంకమ్మ ఇంకోసారి లేచి ప్రభువుకు విఠాబాయికి నమస్కరించి పద్మాసనం వేసుకొని కూర్చొని సమాధిలోకి వెళ్ళింది. అప్పుడు అవధూత చింతన అంటూ ఒకే ధ్వని వినిపిస్తూ వాద్యాలు మోగసాగాయి. విమానం తీసుకెళ్లడానికి తయారు చేసిన వాహనాన్ని లేపడానికి 8 మంది బ్రాహ్మణ సేవకులు పట్టగా 4 వైపుల నుండి ఖర్జూర పళ్ళు, కొబ్బరి గిటకలు, పోకలు, బత్తాసులు, గులాల్ బుక్క, తులసి పువ్వులు ఎంతోమంది రూపాయలను వెదజల్లసాగారు. వేల మంది సాధువులు బైరాగులు భజన చేస్తూ ముందు నడుస్తుండగా అరబ్, రోహలే, పరదేశీ మొదలైన వారి తుపాకీ కాల్పులతో పొగలాగా మబ్బు నిండిపోయింది. ఇలా ఊరేగింపులాగా వెంకమ్మ యొక్క విమానం టెహ్లేదాసు తల్లి సమాధి వద్దకు తెచ్చి దించారు. అక్కడ అరబ్, రోహిలే మొదలైన ముస్లిం వాళ్ళు ముందుకు వచ్చి చేతిలో ఉన్న తుపాకులు క్రింద పెట్టి వెంకమ్మకు సంతాపం ప్రకటించారు. ఈరోజు మా సోదరి మమ్మల్ని విడిచి దేవుడి వద్దకు వెళ్ళింది అంటూ ముస్లింలు అశ్రు నివాళి అర్పించారు. దగ్గరలోని 6 క్రోసుల వరకు చిన్న గ్రామాల ప్రజలు వెంకమ్మ సమాధి యాత్రకు వచ్చారు. తరువాత స్వయంగా ప్రభు మహారాజుల వారు వచ్చి వెంకమ్మకు యథాప్రకారం పూజ, ఆరతి మా చేతులతో చేయించి విమానం నుండి భూమిపై సమాధి స్థలంలో కూర్చోపెట్టారు. ఈ సమయంలో దత్తనామం వినిపించసాగింది. తర్వాత పూర్తి సమాధి చేసి అక్కడున్న వారందరికీ ముస్లింలకు బత్తాసు, చక్కరి పుఠాని, పేడ, బర్ఫీ మొదలైనవి ప్రసాదంగా పంచిన తరువాత వెంకమ్మ గుణాలను పొగుడుతూ జనులందరూ బాధ తప్తహృదయులై తమ ఇళ్లకు వెళ్లారు. షోలాపూర్కర్ గారు ఇంకా ఇలా అన్నారు: వెంకమ్మ సామాన్యురాలు కాదు, ఆమె సిద్ధయోగిని. కేవలం పార్వతీదేవి అవతారమై ఉండెను. అక్కడున్న వారందరి నేత్రాల నుండి అశ్రుధార ప్రవహిస్తూనే ఉండెను. వెంకమ్మ యొక్క దేహం ఏ ప్రదేశంలో అయితే ఉంచబడిందో ఆ ప్రదేశంలో దేవాలయం నిర్మించాలని భక్తులకు కోరికగా ఉండెను. కానీ ప్రభు ఆజ్ఞ లేకుండా అది సాధ్యం కాదని తెలుసు. కొందరు ఈ విషయాన్ని ప్రభువుకు చెబితే ఆమెకు సామర్థ్యం ఉంటే తనే దేవాలయం నిర్మించుకుంటుంది, మనం ఆ విషయంలో ఆలోచించే అవసరం లేదు అన్నారు. ఇది విని అందరూ నిరాశ చెందారు. కానీ కొన్ని రోజుల తరువాత వెంకమ్మ సమాధిపై దేవాలయం నిర్మించబడి ఉదయం సాయంత్రం వెంకమ్మకు పూజ, అర్చన చేయడం మొదలయ్యాయి. దేవాలయంలో నందాదీపం అఖండంగా వెలుగుతూ దేవీ పూజ జరిగేది. మాణిక్ నగర్లో ప్రభు మందిరానికి దిగువలో వెంకమ్మ యొక్క దేవాలయం ఉన్నది. ఆమె పరమ సాధ్వి, భక్తుల కోరికలను తీర్చడంలో సమర్థురాలై ఉండెను. నవరాత్రులు మొదలైన ఉత్సవాలు వెంకమ్మ దేవాలయంలో జరుగుతూ హోమ హవనాది కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరిగేవి. దేవి మధుమతి భగవాన్ దత్తాత్రేయుని శక్తి. ఆమె వెంకమ్మ రూపంలో ప్రభు సన్నిధిలో వచ్చి ఉండనని అందరూ నమ్మేవారు. దేవికి చేసినట్లుగా పూజ, అభిషేకం, ఉత్సవం మొదలైనవి బ్రాహ్మణుల చేతుల మీదుగా జరుగుతూ అనేక మంది మొక్కులు తీర్చుతూ అందరికీ ఆరాధ్య దైవం అయ్యింది. తన దేవాలయ కట్టడం, పూజా వ్యవస్థ స్వతంత్రంగా ఆమెయే చేయించుకుంది.
సంస్థానంపై ఏ రకమైన భారం ఉండేది కాదు. ఇది శ్రీ మాణిక్య ప్రభు చరితామృతము 37వ రోజు పారాయణం సంపూర్ణం. మంగళాచరణము. శ్రీ మాణిక్య బిరుదావళి. శ్రీ భక్త కార్యకల్పద్రుమ గురు సార్వభౌమ శ్రీమద్రాజాదిరాజ యోగి మహారాజ త్రిభువనానంద అద్వైత అభేద నిరంజన నిర్గుణ నిరాలంబ పరిపూర్ణ సదోదిత సకలమత స్థాపిత శ్రీ సద్గురు మాణిక్య ప్రభు మహారాజ్ కీ జై.